హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజుటి వీడియోలో మనం చూడబోయే ఒక పదాలు ఏంటి అంటే విశ్వంతో కనెక్ట్ అయ్యే శక్తివంతమైన పదాలు ఇవేనండి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. విశ్వంతో నిరంతరం కమ్యూనిటీ చేసే కొన్ని పదాలు ఈ వీడియోలో మనం చూద్దామండి. అయితే ఈ పదాలు ఏంటో తెలుసుకునే ముందు ఈ పదాలు పలకడం వల్ల ఈ యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవుతామో, ఈ విశ్వంతో కనెక్ట్ అవ్వడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ముందు మనల్ని నడిపించేది, మన ఆలోచనలకు రూపం పోసేది, మనల్ని తన ఒడిలో ఉంచుకుని కంటికి రెప్పలా కాపాడేది ఈ విశ్వమే. ఈ సంగతి మనందరికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ మీ ఆలోచనా భావం, మాటలు అన్నీ కూడా విశ్వంలోకి చేరుకుంటాయి. మీరు మీలో నుండి ఎలాంటి భావనలను, ఆలోచనలను, మాటలను ఈ విశ్వంతో విడిచిపెడతారో వాటన్నిటినీ మీ జీవితంలోకి విశ్వం తిరిగి మీకే ఇస్తుంది. అందుకనే మీ భావాలు, ఆలోచనలు మీవై ఉండాలి. మంచిగా పాజిటివ్ ఆలోచనలై ఉండాలి. అందుకనే నిరంతరం మీ జీవితంలోకి మీ ఆలోచనలకు రూపం దాల్చి మీకే తిరిగి అందించే విశ్వశక్తికి కృతజ్ఞతలు చేస్తూ, కృతజ్ఞాభావంతో ఈ వీడియోని తెలియజేసే కొన్ని పదాలు ఈ విశ్వంలోకి విడిచిపెట్టడం వల్ల ఈ యూనివర్స్ మీకు పంపించే సంకేతాలు అందుకుంటూ మరింత ఎక్కువగా మీరు కలలకనే జీవితాన్ని నిజం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఎన్నో అద్భుతాలను సృష్టించుకునే అవకాశాలను ఆహ్వానించిన వారవుతారు. మీరు ఏ మార్గం వైపు ప్రయాణించాలి, ఏ మార్గం వైపు ప్రయాణించకూడదనే విషయాలను ఈ యూనివర్స్ పంపించే సంకేతాల ద్వారా అందుకుంటారు. మీరు ఎవరి సలహాలు, సూచనలపై ఆధారపడకుండా ఈ విశ్వం ద్వారా సందేశాలను అందుకోగలుగుతారు. ఒక్క మాటలే కాదు, వాటిని జరిగి తీరుతుంది అని మాటల కొద్దీ పడేట్టు మీరు మాట్లాడే ప్రతి మాటకు విశ్వం దగ్గరకు చేరుతుందని గుర్తుంచుకోవాలి. మీ యొక్క పూర్తి నమ్మకం, హృదయపూర్వకంగా ఈ పదాలను పలకడం ప్రయత్నించండి. మరి ఈ విశ్వానికి కనెక్ట్ చేసే కొన్ని పాజిటివ్ పదాలను మనం ఈ విశ్వంలోకి విడిచిపెడతాం. ఈ పదాలను చెప్పుకునే ముందు మీరు కళ్ళు మూసుకొని 3 దీర్ఘ శ్వాసలను తీసుకొని విడిచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల ఈ పదాలను మీరు విశ్వంలోకి పర్ఫెక్ట్గా, హృదయపూర్వకంగా చెప్పుకోగలుగుతారు. ఇప్పుడు ఆ పాజిటివ్ పదాలను చెప్పుకుంటూ మీరు హృదయపూర్వకంగా విశ్వంలోకి విడిచిపెట్టాలి. మీరు చెప్పే పదాలతో పాటు మీ యొక్క భావనలని ఈ విశ్వంలోకి విడిచిపెడుతూ ఉండాలి. ముందుగా కళ్ళు మూసుకొని 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇప్పుడు విశ్వం మీతో ఎదురు భావిస్తూ మీ యొక్క భావాలను పాజిటివ్ పదాల ద్వారా విశ్వంలోకి పంచుకుందాం. మీరు చెప్పే పదాలతో పాటు మీ యొక్క భావాలు కూడా ఇక్కడ చాలా అవసరం. ఇప్పుడు ఆ పదాలు ఏంటో చూద్దామా? విశ్వంలోకి విడిచిపెట్టే ఆ పదాలు: విశ్వం నాపై ఉందని నేను నమ్ముతున్నాను. విశ్వశక్తి నా కనెక్షన్ బలంగా ఉందని నమ్ముతున్నాను. ఈ విశ్వం నేను చేసుకున్న ఎంపికలతో నన్ను సంతోషంగా ఉంచుతుంది. నా అంతర్గతత చాలా బలిష్టమైనది. విశ్వం ఎల్లప్పుడూ సహాయాన్ని నాకు అందిస్తుంది. ఈ యూనివర్స్ యొక్క శక్తి నాకు సాధించడానికి సహాయపడుతుంది. నేను ఈ విశ్వం యొక్క శక్తితో మమేకమై ఉన్నాను. నేను ఈ విశ్వం యొక్క శక్తితో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉన్నాను. నేను ఈ యూనివర్స్ యొక్క ప్రేమను ఊపిరిగా తీసుకుంటున్నాను. నేను అనుభవించాల్సిన జీవితాన్ని ఈ విశ్వం నాకు తప్పక అందిస్తుంది. నేను ప్రతిరోజు ఈ విశ్వం యొక్క సందేశాలను అందుకుంటున్నాను. నా శరీరం, మనసు, బుద్ధి చాలా శక్తివంతమైనవి. ఈ విశ్వం అందిస్తున్న సంకేతాలను, సంభాషణలు నేను చాలా జాగ్రత్తగా వింటున్నాను. నేను ప్రతి క్షణం యూనివర్స్ నుండి శక్తిని స్వీకరిస్తున్నాను. నన్ను నేను నమ్ముతూ ఈ విశ్వాన్ని పూర్తిగా నమ్ముతున్నాను. నేను నాలో ఉన్న పరిమితమైన నమ్మకాలను విశ్వంలోకి విడిచిపెడుతున్నాను. నేను ఈ విశ్వంలో చాలా సౌకర్యంగా కూడా ఉన్నాను. ఈ విశ్వం నాకు చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని అందించింది. నేను విశ్వంలోకి పాజిటివ్ వైబ్రేషన్ని, నా యొక్క ప్రేమను పంపుతున్నాను. నేను విశ్వం యొక్క ప్రేమను పొందుతున్నాను. నా ఆత్మ ఎదుగుదలకై ఈ విశ్వం అందిస్తున్న సంకేతాలను అందుకుంటున్నాను. నేను విశ్వం ఒడిలో విశ్వం యొక్క ప్రేమను పొందుతూ ఈ యూనివర్స్ రక్షణా కవచంలో ఉన్నాను అని చెప్పుకుంటూ చేతులు 2 జోడించి ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేసుకోండి. నీ జీవితం ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం తెరవబడుతుంది. నీ పేరు తెరవబడలేదు, కానీ నీ ఆత్మ పిలిచింది. నీవు ఈ వీడియోపై క్లిక్ చేసిన క్షణంలోనే నీ జీవితం ఒక అదృశ్య ద్వారం ఏర్పడింది. ఇప్పటి నుంచి విషయాలు మారబోతున్నాయి. సంఘటనలు వేగవంతం అవుతాయి. ఆగిపోయిన ప్రతిదీ ఇప్పుడు ప్రవహించడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే
విశ్వం ఇప్పుడు ఆగిపోయిన ప్రతిదీ నీకు సహాయం కోసం సక్రియమైనది. నీలో ఒక శక్తి ఉంది, ఒక వెలుగు ఉంది. దాన్ని నీ వైపు పూర్తిగా అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం వచ్చింది. విశ్వం ఎప్పుడూ పదాలతో మాట్లాడదు, భావనలతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఒక అపరిచితుని మాటల్లో, కొన్నిసార్లు హఠాత్తుగా దొరికిన పాత వస్తువుల్లో, లేదా కొన్నిసార్లు వీడియోల ద్వారా కోట్లాది మందికి కాకుండా ఎంపిక చేయబడ్డ ఆత్మలకు మాత్రమే కనిపిస్తుంది. నీవు దీన్ని చూశావు అంటే నీవు పిలువబడ్డావని అర్థం. ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు, ప్రతి ఒక్కరూ చూడలేరు. ఎందుకంటే ఇది విశ్వం సంకేతం, సాధారణమైన సందేశం కాదు. ఇది ఒక జాగృతి, ప్రతీదీ చూసే ఆసక్తి నుండి వచ్చిన ఆహ్వానమే. సాధారణంగా నీవు నిన్ను కోల్పోయినప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకునే శక్తి నుండి వచ్చిన, నీ జీవితంలో వచ్చిన ఏ బాధ అయినా అది యాదృచ్ఛికంగా రాలేదు. నీ ఆత్మకు ఏదో గొప్పది జరగబోతుంది అని తెలుసుకో. ఈ అశాంతి ఎందుకంటే విశ్వం నీ పేరును పిలిచింది. ఇప్పుడు నీవు నిజమైన లక్ష్యాన్ని సాధించే వరకు నీకు నిద్ర పట్టదు. బహుశా నీకు కనిపించవచ్చు, నాకు ఏం ప్రత్యేకమైంది లేదే అని, విశ్వం నన్ను ఎందుకు ఎన్నుకుంటుంది అని. కానీ నువ్వు తెలుసుకోవాలి, విశ్వం ఖచ్చితంగా నిన్ను ఎంపిక చేయబడింది కాబట్టే ఈ యొక్క వీడియో నీకు కనిపించింది. విశ్వం ఎప్పుడూ అత్యంత నిశ్శబ్దంగా, అత్యంత గాయపడిన, అత్యంత సున్నితమైన ఆత్మల్ని ఎన్నుకుంటుంది. ఎందుకంటే అటువంటి ఆత్మలే ఈ ప్రపంచంలో నిజమైన వెలుగుని వ్యాపించగలవు. నీవు ఎంత బాధను సహించావో అది ఒక కారణం మాత్రమే. ఒక కారణం కోసం నువ్వు ఇతరుల సహాయం చేసినప్పుడు నీ మాటలో అనుభవ శక్తి ఉండాలి. కాబట్టి విశ్వం చెబుతుంది, ఇప్పుడు నీ భయాలను, భ్రమలను విడిచిపెట్టే సమయం, నీవు నమ్మకం ఉంచే సమయం, నీవు ఎదురు చూస్తున్న కొత్త జీవితాన్ని స్వాగతించే సమయం. ఇప్పటి వరకు నిన్ను ఒక అదృశ్య శక్తి మార్గనిర్దేశం చేస్తూ వచ్చింది. ప్రతి మలుపులో, ప్రతి కష్టంలో, ప్రతి కన్నీటిలో ఎవరో ఒకరు నీతో చెబుతూ ఉన్నారు, మరి కొంచెం సహించు, గమ్యం దూరంగా లేదు. ఇప్పుడు చూడు, విశ్వం నీ ముందు నిలబడింది, నీతో చెబుతుంది ఇక లేరు అని. ఇప్పుడు నిన్ను నీ కొత్త ప్రారంభం వైపు తీసుకెళ్తాయి. నీ ఆగిపోయిన భాగ్యం ఇప్పుడు వేగంగా కదలబోతుంది. నీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి. కానీ ఒక షరతు, నీపై నీవు నమ్మకం ఉంచాలి, విశ్వంపై నమ్మకం ఉంచాలి అని గుర్తుంచుకో. నీవు పిలువబడ్డావు, మిగిలిన వారు ఈ సందేశం కనిపించదు కదా, ఎందుకంటే ఇది నీ కోసం మాత్రమే. నీవు ఎన్నుకోబడ్డావు కాబట్టి, నీవు ప్రత్యేకమైన వానివి కాబట్టి నీకు కనబడింది. నీవు వేడుకున్న ఆత్మల్లో ఒకరివి. ఇప్పుడు నీ పూర్తి శక్తితో నిలబడే సమయం, భయాన్ని వదిలేసి ఆ వెలుగు వైపు నడిచే సమయం. ఎందుకంటే విశ్వం నీ పేరుని పిలిచింది. ఇక ఆ భయాన్ని వదిలి నీ జీవితం పాతలా ఉండదు. ఈ వీడియోని ముగింపు కూడా ఒక కొత్త ప్రారంభం. మీరు ఓ బ్రహ్మాండంలో మీలో ఉన్నాయి. మీ శరీరం గ్యాలక్సీలతో, చక్రాలతో, శక్తులతో నిండిపోయి ఉంది. మీ ఎనర్జీని బాగా వాడుకుంటే మీరు ఏదైనా సాధిస్తారు. ఈ వీడియో కానీ మీకు ఖచ్చితంగా విశ్వాన్ని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి అసలు విశ్వానికి మొట్టమొదటిగా మనం కనెక్ట్ అవ్వి ఈ పదాలను మీకు తెలుసుకున్నారు కదా. ఇక ముఖ్యంగా విశ్వం మనతో కనెక్ట్ అవ్వటానికి కృతజ్ఞతాభావంతో ఉండాలి, థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మనం కృతజ్ఞతాభావంతో ఉన్నప్పుడు అది మనకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఓ విశ్వమా, ఈ డబ్బు, బంగారం, నగలు, ఆస్తి, కారు, బంగ్లా, సంతోషం, అవకాశాలు, ఆనందం అన్నీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు విశ్వమా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.